ప్రవీణ్ కుమార్ పైన రాష్ట్ర ప్రభుత్వము ఎన్ని కేసులు గత ప్రభుత్వం ఎన్ని కేసులు బనాయించింది ఎన్ని కేసులు పెట్టింది అంటే బాగుంది బనాయించింది అనేది బాగుంది ఒక 3 కేసుల వరకు పెట్టిర్రు కక్ష ధోరణితో పెట్టిర్రు కానీ వాళ్ళు ఏమీ చేసుకోలేకపోయారు ఎందుకంటే హిందుత్వం మీద పోట్లాడేటోళ్ళు ఎవరి మీద కూడా కేసీఆర్ కేటీఆర్ ఉక్కుపాదం మోపాలని డిసైడ్ అవుతారు ఎందుకంటే వాళ్ళు ఎంఐఎం వీళ్ళంతా బీఆర్ఎస్ వాళ్ళు అక్బరుద్దీన్ అసదుద్దీన్ ఎంతసేపు వాళ్ళని ప్రసన్నం చేసుకోనికి హిందువులపై తోటి హిందువులపై గుళ్ళ గురించి గో గురించి రక్షించేటోళ్ళని కాపాడేటోళ్ళపై కేసులు పెట్టేది వాళ్ళకి ఆనవాయితీ ఆ గోశాపం దాకి అలా సంకనాకపోయింది ఆ బీఆర్ఎస్ గవర్నమెంట్. చీకోటి ప్రవీణ్ పైన ఈడీ సోదాలు కూడా చేపట్టింది ఈడీ దాడిలో చేసింది ఎందుకని ఉండొచ్చు అంటారు నడుస్తుంది ఇన్వెస్టిగేషన్ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చాలా ఉంటాయి కదా ఈడీ కేసు నుంచి తప్పించుకోవడానికే చీకోటి ప్రవీణ్ కుమార్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారంటే ఈడీ కేసు 1.5 year పైన అయిపోయింది ఈడీ కేసు ఆల్మోస్ట్ 1 year ఏనండి బీజేపీలో మొన్న జాయిన్ అయినా నేను జాయిన్ అయింది బీజేపీలో హిందుత్వం కోసం నా గోవును రక్షించుకోవాలి నా హిందూ సోదరుల గురించి ఒకవేళ నేను బీజేపీలో జాయిన్ అయిందంటే ఈడీ అయినా తెల్లారో మర్నాడో నెలకో 2 నెలలకో జాయిన్ అవుతుంది ఈ 1.5-2 years టైం తీసుకో బీజేపీలో చీకోటి ప్రవీణ్ కుమార్ రావడం ఇష్టం లేకే తెలంగాణ చీకోటిని చీకొట్టింది ఒకరిద్దరికి ఇష్టం లేకుండా పోవచ్చు ఉండని ఇష్టం లేకపోతే ఒక రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కొనసాగుతున్నారు ఆయనకి ఇష్టం లేకుండా చీకోటి కిషన్ అన్నకి ఇష్టం లేకపోతే నేను ఎలక్షన్లో కిషన్ అన్న గారితోటి నేను ప్రచారంలో పాల్గొనడం జరిగింది ఆయన కార్లోనే నన్ను తీసుకెళ్ళాడు ఆయనకి ఇష్టం లేకపోతే ఆయన వెంబడి తిరగా కదా ఒక చిన్న మిస్కమ్యూనికేషన్ ఉండే దాన్ని ఒక రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు తర్వాత బీజేపీ పిలుచుకున్నారు హ్యాపీగా మేము పోయినాము ఆ గ్యాప్లో నాకు వేరే పార్టీల నుంచి కూడా ఇన్విటేషన్ వచ్చింది కానీ నేను హిందుత్వంని మోదీ గారిని ఏ పార్టీ నుంచి వచ్చింది ఏదో పార్టీ నుంచి వచ్చింది హిందుత్వం గురించి నేను జాయిన్ అయినా మా మోదీ గారిని చూసి ఇన్స్పైర్ అయ్యి జాయిన్ అయినా తప్పించి వేరే ఉద్దేశాలు ఈడీల గురించి ఇన్కమ్ ట్యాక్స్ గురించి కాదు మీరు హిందుత్వం అంటారు రేపు జహీరాబాద్ నుంచి పార్లమెంటుగా మీ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు జహీరాబాద్లో ముస్లిం కమ్యూనిటీ ఎక్కువ నేను ముస్లిమ్స్ని ఏమంటలేను కదా నేను తిట్టేది ఓవైసీని మా వాళ్ళని మా దేవాలయపై దాడి చేసేటోని మా గోవుపై దాడులు చేసేటోని మా యొక్క సంస్కృతి మా యొక్క సనాతన ధర్మంపై దాడి చేసేటోని తిడతా ఆ ఓవైసీని తిట్టినంత మాత్రం ముస్లిం సోదరులను తిట్టినట్టు కాదు నాకు ముస్లిం సోదరులు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు ముస్లిం సోదరులను తిట్టినట్టు కాదు నేను ఓవైసీని తిడితే మీరెందుకు హర్ట్ అవుతారు అవసరం లేదు ముస్లిం హర్ట్ కావాల్సిన అవసరం లేదు ఓవైసీని పర్సనల్గా తిడతాం ఎందుకంటే వాడు మా దేవతలపై నోటికి వచ్చినట్టు మాట్లాడడం జరిగింది కాబట్టి తిడతాం ముస్లిం సోదరులకి నాకేం దుష్మని లేదే బీజేపీకి ముస్లిం సోదరులకి ఏం దుష్మని లేదే 3 తలాక్ ఇవ్వలేదా 370 ఆర్టికల్ రద్దు చేయలేదా ముస్లిం సోదరులకు ఎప్పుడైనా బీజేపీ పెద్దపీట ఇస్తుంది చీకోటి ప్రవీణ్ కూడా చాలామంది ముస్లిం సోదరులు ఫ్రెండ్స్ ఉన్నారు ముస్లింకి యాంటీ కాదు ఎవరైతే నా ధర్మాన్ని కించపరుస్తారో వాళ్ళకి యాంటీ